హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఈరోజు మేము చికెన్ విత్ ఆలూ కర్రీ చేస్తున్నాం. హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఈరోజు మేము స్పెషల్ మా ఇంట్లో చికెన్ ఆలూ గ్రేవీ కర్రీ అండి. ఇది ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తానండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత లవంగం చెక్క వేసాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, చికెన్ కావాలి మనకి, ఆలు, మళ్ళీ టమోటాస్, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్. హెవీ మసాలాలు కూడా వేసుకోవసరం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరకాయలు, వేస్తాము. అది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఇది చేయాలండి, రోస్ట్ చేయాలి. పసుపు, నేను కొంచెం పసుపు ముందుగానే వేస్తున్నానండి, నాకు ఆ పసుపు వాసన రాకుండా ఉంటుందని. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేశానండి, దీంట్లో కోకోనట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. బ్రౌన్ కలర్లో రావాలండి, ఇది కూడా పచ్చి వాసన పోవాలండి దీంట్లో నుంచి. ఇలా కుక్ అవ్వాలండి. ఆయిల్ మనకి కర్రీకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే మనం అంత క్వాంటిటీలో తీసుకోవడమే. నాన్ వెజ్కి బెటర్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే నీసు వాసన అనేది రాదని మా మదర్ వాళ్ళు చెప్తారండి. నేను అదే పెళ్ళైన కాడి నుంచి అదే ఫాలో అవుతున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నానండి, దాంతోపాటు ఆ టమాటా కూడా కుక్ అవుతుందని.
ఫస్ట్ అండి జనరల్ సిల్వర్ వాటిల్లో కుక్ చేసుకునే వాళ్ళమండి, కానీ అలా చేయొద్దు అని అందరు చెప్తున్నారు కదా, అందుకోసం ఇప్పుడు స్టీల్ వాటిల్లోనే కుక్ చేసి చేసుకుంటున్నామండి. మేము కూడా మార్చేసామండి చెప్పిన కాడ నుంచి. వన్ ఇయర్ అవుతుందండి నేను జన్మస్ వాడటం యూజ్ చేయటం ఆఫ్ చేసేసి. ఇలా మొత్తం ఇలా కుక్ అయిపోవాలండి. చూసారండి ఎలా వచ్చిందో, కలర్ చేంజ్ అయ్యి ఇలా రావాలి. టమాటాస్ కూడా మెత్తబడినాయండి. ఇప్పుడు నేను దీంట్లో చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చిల్లీ పౌడర్ మీకు టేస్ట్కి తగ్గట్టు, మీకు కారం ఎక్కువ తింటే ఎక్కువ, కొంచెం తక్కువ తింటే తక్కువ. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ యాడ్ చేసేద్దామండి. చికెన్ని ఫ్రెష్గా ఇలా కడిగేసుకోవాలండి. ఎక్కువ మసాలాలు అవి వేయకూడదండి. పిల్లలకి పెట్టేవి కొంచెం మసాలాలు తక్కువగానే ఉండాలండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ ఉప్పు, రా సాల్ట్ వేస్తున్నానండి. వేసి మిక్స్ చేసుకోవడం. ఇది కొంచెం ఇలా ఉడికే వరకు, మెత్తగా పడే వరకు కొంచెం నీటాలి. చూడండి స్ట్రక్చర్ ఎలా వచ్చిందో చికెన్ కర్రీది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఆలూని మిక్స్ చేస్తున్నాను, బంగాళదుంపల్ని. పొటాటోస్ అండి. పొటాటోస్ మిక్స్ చేసి ఇలా ఒకసారి కలిపేద్దామండి. ఫైవ్ మినిట్స్ కూడా లిడ్ క్లోజ్ చేసి ఉంచుదాం. ఇప్పుడు చూద్దామండి, ఆలు కూడా ఇలా కొంచెం కుక్ అయినాయి. ఇప్పుడు మనం వాటర్ అండి, చికెన్లో వాటర్, ఆలు చికెన్ రెండు కూడా మెత్తబడేంత వాటర్ మనం పోసుకోవాలండి. నేను ఇవి గ్రైండర్ చేసుకున్న వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి.
అసలు చికెన్ ఎన్ని వాటర్ పోస్తే ఉడికిద్ది అనే ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకి కాదండి, ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. చూడండి, ఇది చికెన్ పీస్ మునిగేంత వరకు మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇలా మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోయిద్దండి, చక్కగా కుక్ అయిపోయిద్ది. మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా కుక్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఇలా నేను గరం మసాలాలు ఇవన్నీ మా పిల్లలు తింటారు కదండి, అందుకోసం నేను ఇవన్నీ ఓవర్గా వేయను. బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, గరం మసాలా లేకుండా ఎలా ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ మీకు పీస్ కనపడినంత వరకు వాటర్ పోసేసుకుంటే, కొంచెం మీడియం సైజులో పెట్టేసుకుంటే మంటని సరిపోయిద్దండి. క్లోజ్ చేసేసుకున్నాం లిడ్, ఇంకా ఉడికిపోతుందండి కూర. అది చూడండి, ఆఫ్టర్ కుకింగ్ ఇలా వస్తుందండి. ఇది మాకు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేయాలండి. ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందాం గ్రేవీని. చూడండి అలా వచ్చింది స్ట్రక్చర్. ఇప్పుడు 5 minutes 5 నిమిషాలు లిడ్ క్లోజ్ చేద్దామండి. ఇంకా మన ఆలు చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఆలు కానీ చికెన్ కానీ చక్కగా చూడండి ఎంత స్మూత్గా కనబడుతుందో చూడండి. ఇంకా అయిపోయిందండి, మన ఆలు చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో కనుక్కుందామండి. తిని మన ఆలు చికెన్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్. వెరీ గుడ్, వెరీ స్పైసీ, very authenticated, this aroma is very good, very nice texture, very good. తిను అన్నంలో కలుపుకొని. అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా, లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే ఓకే, ఎలా ఉంది ఇప్పుడు తింటుంటే? సూపర్ టేస్ట్ సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. ఈ హోటల్లో తిన్నట్టుగానే ఉంది. ఇలా రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇది సింపుల్ మెథడ్, చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. చూడండి, ఆలు కూడా తీసి చూపించు ఎలా కుక్ అయిందో. ఆలు కూడా చాలా చాలా మెత్తగా, చాలా స్మూత్గా కుక్ అయింది. చేత్తో పట్టుకొని చూడు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.